నా కంట్లో కారం చెల్లింది ఎవర్రా? నేను ఇప్పుడు దేన్ని చూడలేకపోతున్నాను. నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. అయితే నువ్వే చెప్పు, నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రే తమ్ముడు, రైట్ తీసుకో. తమ్ముడు, ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. రే అన్నా, నా కళ్ళు మండిపోతున్నాయి. త్వరగా నాకు నీళ్ళివ్వు. కారం వల్ల కళ్ళు మండుతున్నాయి. ఏ హనీ, అది నాకు ఇవ్వు. కుదరదు, అది నేనే ఉంచుకుంటాను. అది నాది, ఇచ్చేయి నాకు. లేదు, ఇది నాది. అలాగా? ఇదిగో తీసుకో. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మేమిద్దరూ రిమోట్ గేమ్ ఆడుకుంటున్నాం. నేను ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడుతున్నాను, సైలెంట్ గా ఉండండి. హలో, చెప్పండి. అయితే మీరు తప్పకుండా వస్తున్నారు కదా? ఎవరో ఇక్కడికి వస్తున్నట్టున్నారు, కానీ ఎవరు వస్తున్నారు? మన ఇంటికి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? నాకెందుకో మెజిషియన్ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. నీకెలా తెలుసు? కానీ వాడు ఎట్నుంచైనా ఎక్కడి నుంచైనా వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి మీరు నాకు ఎంత ముఖ్యమైన గెస్ట్. ఈ స్పెషల్ గెస్ట్ ఎవరు? ఫారూక్ ఖాన్ అనుకుంటాను. లేదు, బల్వాన్ ఖాన్ అయి ఉండొచ్చు. కాదు. అయితే పాలు వేసేవాడు అనుకుంటాను. పొద్దున్న ఒక మాట చెప్పాడు, సాయంకాలం డబ్బులు తీసుకోవడానికి వస్తానని. మీకు పెట్స్ అంటే నచ్చదా? ఏంటి, పెట్స్ అంటే అలర్జీనా? శబాష్ శబాష్, సూపర్. ఒకవేళ గెస్ట్లు మన ఇంటికి వచ్చారంటే మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. ఓహో, బోర్డింగ్ సెంటర్ లో వదలాలా? నాకేమనిపిస్తుందంటే గెస్ట్లు వస్తున్నందువల్ల మేడం మనందరినీ బోర్డింగ్ సెంటర్కి పంపేస్తారనిపిస్తోంది. ఏదైనా ఐడియా వేయి బన్నీ. అయితే మన మేడం కోసం మంచి పెట్టని నిరూపించాలి. అప్పుడు మేడం గారు మనల్ని బోర్డింగ్ సెంటర్ కి పంపరు. సూపర్ ఐడియా. ఇలా చూడండి పిల్లలు, మా ఇంటికి ఒక గెస్ట్ రాబోతున్నారు. అర్జెంటుగా చేయాల్సిన పనులున్నాయి. మేడం, మేము ఉన్నాం కదా, ఏ పనైనా చేస్తాం. ఆ లిస్ట్ ని మీరు మా చేతికి ఇవ్వండి. మీరు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోండి. అవును మేడం, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. మీరు నన్ను రెస్ట్ తీసుకోమంటున్నారా లేక ఇరిటేట్ చేస్తున్నారా? మీరు వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటాను. అరే, ఇందులో చైనీస్ లో రాసున్నాయే. రే దద్దమ్మా, అదేమీ చైనీస్ కాదు. నువ్వు తలక్రిందులుగా చూసావు. లాన్ గ్రాస్ ని కట్ చేయాలి, చెట్లకి నీళ్లు పోయాలి, ఆకుల్ని ఏరి పారేయాలి, కొన్ని చెట్లని ట్రిమ్ చేయాలి, కిరాణా కొట్టుకి వెళ్లి రావాలి, డ్రై క్లీనింగ్ నుండి బట్టలు తీసుకురావాలి. చాలు తమ్ముడు, ఇక చాలు. ఇవన్నీ వినేటప్పుడు నా తల తిరుగుతోంది. శబాష్ శబాష్ శబాష్, చాలా అద్భుతం. ఈ పని చేసేలోపు సాయంకాలం అయిపోతుందేమో. ఏంటి అనుమానమా? ఏం చెయ్యాలి? సాయంకాలం సినిమా చూద్దాం. నేను ఇప్పుడే టికెట్ బుక్ చేస్తాను. ఒరేయ్, నీ పేరు హనీ కాదురా. పోపటాన్ని పెట్టుకుంటే చాలా బాగుండేది. జోర్దార్ చెప్పిన దానికి అర్థమేంటో తెలుసా? త్వరగా పని ముగించడానికి ఐడియా చెప్పమంటున్నాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అన్నిటినీ మనం చాలా ఫాస్ట్ గా చేయగలం. మరి దాన్ని ఎలా చేయాలి? ఇది స్పెషల్ ఆయిల్. ఈ ఆయిల్ ని పెట్రోల్ తో మిక్స్ చేస్తే బండి సూపర్ స్పీడ్ గా వెళ్తుంది. హనీ, నువ్వు కూడా కొంచెం వెయ్యి. రే దద్దమ్మా, తలకెందుకు వేసుకుంటున్నావు? నువ్వేగా చెప్పావు వేసుకోమని. రే దద్దమ్మా, తలకి కాదు, మోటార్ పంపులో వెళ్ళి వేయమని చెప్పాను.
అరే రే, ఏమైంది? మిత్రులారా కాస్త అలా చూడండి. వావ్, లాన్ మొత్తం మెరిసిపోతోంది. బన్నీ ఇప్పుడు తర్వాత పని ఏమిటి? తర్వాత పని డ్రై క్లీనింగ్ నుండి బట్టలు తీసుకురావడం, తర్వాత కిరాణా సరుకులు కొనాలి. మనకిప్పుడు 1 గంట సేపు మిగిలి ఉంది. మనం బండి తీసుకువెళ్దాం, అప్పుడే పని సులభం. హనీ, పొపాట్, ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ తీసుకోండి, దేన్ని మిస్ చేయొద్దు. ఈలోగా నేను జోర్దార్ డ్రై క్లీనింగ్ కి వెళ్లి బట్టలు తీసుకొచ్చేస్తాం. బన్నీ రావడానికి ఇంత టైం తీసుకుంటున్నాడేంటి? రండి, మనం త్వరగా వెళ్ళిపోవాలి. మనకంటే ముందు మేడం అక్కడి నుంచి వెళ్ళిపోతే మనల్ని ఇంటి నుండి గెంటేస్తారు. సరుకులన్నీ ఎక్కడా? వాటన్నిటిని మేము ఎప్పుడో రెడీ చేసాం. అనుమానమా? లిస్ట్ లో 5 వస్తువులే కదా ఉంది. ఇన్ని వస్తువులు ఎందుకు కొన్నారు? నువ్వేగా చెప్పావు దేన్ని మిస్ చేయకూడదని చెప్పావు కదా. ఏంటి తమ్ముడు? రే దద్దమ్మా, నేను లిస్ట్ లో ఉన్నవి మాత్రం మిస్ చేయకుండా కొనమని చెప్పాను. నువ్వు మొత్తం కొట్టినే కొనేసుకొచ్చేసావు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రిటర్న్ చేయడానికి వెళ్తే మనకి లేట్ అయిపోతుంది. మేడంకి అవసరమైన వస్తువులు ఆవిడే తీసుకుంటారు. తక్కినవన్నీ మనం రిటర్న్ చేసేద్దాం. ఏంటి అనుమానమా? కానీ వీటన్నిటినీ కారులో ఎలా తీసుకువెళ్ళగలం? పోపట్, నువ్వు ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్ళొచ్చు కదా. అరే అవును, ఈ హనీ నన్ను పొప్పెట్టుగా మార్చేసి తన జాలీగా ఉన్నాడు. నా కంట్లో కారం చల్లింది ఎవర్రా? నేను ఇప్పుడు దేన్ని చూడలేకపోతున్నాను. నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. అయితే నువ్వే చెప్పు, నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రే తమ్ముడు, రైట్ తీసుకో. తమ్ముడు, ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. రే అన్నా, నా కళ్ళు మండిపోతున్నాయి, త్వరగా నాకు నీళ్ళివ్వు. కారం వల్ల కళ్ళు మండుతున్నాయి. మేడం, ఓహో, అసలు ఇదంతా ఏంటిది? మీరు డ్రై క్లీనింగ్ కి ఇచ్చిన డ్రెస్సే మేడం. నో, ఇవన్నీ నావి కావు. కానీ ఇవన్నీ ఎవరివో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేసిరండి. నేను లిస్ట్ లో 5 వస్తువులే కదా రాశాను. నా కార్ను ఒక బజార్ గా మార్చేశారేంటి? అంటే మేడం, మేము అన్ని బ్రాండ్లని తీసుకొచ్చేసాం. మీరు మా మేడం కదా, అన్ని బ్రాండ్లని ట్రై చేయాలి. ఇంకో 10 నిమిషాల్లో నేను వెళ్ళాలి. ఇంకా ప్లీజ్ మీరు ఇంకేం పని చేయకండి. త్వరగా మీరు ఈ కార్ ని క్లీన్ చేయండి. మేము ఇప్పుడే మీకు క్లీన్ చేసిస్తాం మేడం. అలాగే మిమ్మల్ని కూడా క్లీన్ చేసుకురండి. మేడం ఇప్పుడు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అనుమానమే లేదురా దద్దమ్మ, తను కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక మీదట ఏం చేయాలో అది మేడమే చేసుకుంటారు. మనం మోటాములు సర్దుకుని వెళ్ళిపోవలసిందే. మనకిప్పుడు కూడా ఒక మంచి ఛాన్స్ ఉంది. మేడం ఇక్కడ నుండి బయలుదేరే ముందు మన కార్ని క్లీన్ చేసేద్దాం. అది చూడగానే మేడం కోపం తగ్గిపోతుంది. వావ్, అద్భుతం. కార్ అచ్చం కొత్తదిలా ఉంది. వెల్ డన్ పిల్లలు. నేను గెస్ట్ పికప్ చేసుకొస్తాను. ఇదేంటి? మేడం, అది పసుపు పొడి యొక్క ప్యాకెట్. అది మాత్రం కనిపించట్లేదు. ఎలాగో ఇప్పుడు దొరికింది. తిరిగి వచ్చాక నీ సంగతి చెప్తాను. ఓహో, మేడం, మిత్రులారా, నన్ను కాపాడండి. అరే, పోపట్ని కాపాడండి, రండి. ఫ్రెండ్, దాన్ని ఫాలో చేయరా? హనీ, త్వరగా నా చెయ్యి పట్టుకో. నన్ను
కాపాడు తమ్ముడు, కాపాడు. అరే మీరందరూ ఇక్కడికెలా వచ్చారు? మేడం, అదేంటో తెలుసా? అది మేము మేడం, మేము మీ గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. మీకు చెప్పలేకపోయాం, అందుకే మీ వెనకాలే పరిగెత్తి పరిగెత్తి వచ్చాం. పరిగెత్తి పరిగెత్తి కాదు, వేరే దారిలోకి ఇరుక్కున్నాం. వచ్చారు. ఆ, అత్తయ్య అత్తయ్య, వీళ్ళ కోసం ఇంత పెద్ద సమస్య. ఓరి నాయనో, ఎంత అందమైన పెట్సో. నా దగ్గరికి రండి. ఇవన్నీ చూసిన తర్వాత అత్తకి పెట్స్ అంటే ఇష్టం లేదంటే నమ్మలేకపోతున్నాను. ఈవిడ మంచివారిలాగా ఉన్నారు. మీకు పెట్ యానిమల్స్ బాగా నచ్చుతాయి అనుకుంటా. ఏంటి అనుమానమా? అత్తయ్యకి పెట్స్ నచ్చదని మీకు ఎవరు చెప్పారు? మరైతే మీరు బోర్డింగ్ సెంటర్ కు పంపే విషయాన్ని ఎందుకు మాట్లాడారు? సర్లే, లేదు 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 అది నేను మీ గురించి మాట్లాడలేదు. అయితే ఎవరి గురించి మాట్లాడారు? నేను నా బుజ్జి పెట్టి గురించి మాట్లాడాను. లైలా లైలా చాలా సిగ్గుపడుతుంది. ఏ పెట్స్ చూసినా పారిపోతుంది. అయినా అత్తయ్య అడుగుతున్నారు, లైలాని బోర్డింగ్ సెంటర్ లో వదిలేద్దామా అని అడిగారు, లేదా తీసుకురానా అని అడిగారు. కానీ మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? తన పెట్స్ చాలా మంచివని చెప్పింది. మీ వల్ల లైలాకి ఎలాంటి సమస్య రాదని చెప్పింది. అవును, మా విషయంలో సమస్య అనేది రాదు తెలుసా?